శ్రీమాత నమః. గాయత్రి డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన గాయత్రి డైమండ్స్ నుంచి తయారయ్యి డిస్పాచ్ అవుతున్న వివిధ రకాల జాతిరత్నములకు సంబంధించిన మాలలు మరియు ఉంగరాలకు సంబంధించిన సంపూర్ణమైన వివరం ఈ వీడియోలో తెలుసుకుందాం. జాతిరత్నములు, స్వచ్ఛమైన జాతిరత్నములు గాయత్రి డైమండ్స్ ద్వారా పొందాలి అనుకునే వారికి ఈ వీడియో చాలా ఉపయుక్తపడుతుంది. అలాగే జెమ్స్టోన్ తాలూకా డీటెయిల్స్, వాటి తాలూకా డిజైన్స్ని కూడా, ఉంగరం తాలూకా డిజైన్స్, క్రాఫ్ట్స్మెన్షిప్, మనం ఎట్లాగ దాన్ని వర్క్ ఫినిషింగ్ ఉంటుంది అన్నది కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ముందుగా మనం జాతి పగడం, పంచలోహంలో తయారు చేసిన ఈ జాతి పగడం ఉంగరాన్ని విశ్లేషణ చేద్దాం. ఈ జాతి పగడము కుజగ్రహానికి సంబంధించిన ఆనుకూలత కొరకు ధారణ చేస్తారు. ఇది స్వచ్ఛమైన పంచలోహంలో తయారు చేయడం జరిగింది. ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి జాతిరత్నం ఉంగరము మీకు ముహూర్త ప్రకారం తయారు చేసి, జాతకుల తాలూకా యోగ్యతకి సమస్యలు అనేకంగా ఉంటాయి. జాతకరీత్యా జాతకుడు ఎదుర్కొనే సమస్యలు అనేకంగా ఉంటాయి. అటువంటి సమస్యల నుంచి నివారణ పొందటానికి ముహూర్త ప్రకారం శాస్త్రీయ విధానంలో తయారు చేసిన అద్భుతమైన జాతిరత్నం ఉంగరములు. ఈ జాతి పగడము మంగళకరమైన కార్యముల్ని అనుకూలం చేసే కుజగ్రహానికి సంబంధించిన గ్రహ అనుగ్రహం కోసం ధరిస్తాం. కుజుడు మంగళగ్రహము అని కూడా పిలువబడతాడు. వివాహాది శుభకార్యములు ఆలస్యములు, తీవ్రమైన ఆర్థిక సమస్యలు, శరీరం రెండో భాగంలో ఆరోగ్య సమస్యలు, ప్రయాణాల నుంచి వచ్చే అనేక రకాల బెనిఫిట్స్ని అనుకూలం చేసే ఈ జాతిరత్నం ఉంగరము కుజగ్రహానికి అనుకూలతగా ధారణ చేస్తారు. ఈ రత్నాలకు సంబంధించిన సంపూర్ణమైన వివరము, జాతి పగడం ధారణ చేస్తే ఏమొస్తుంది, జాతి కనకపుష్యరాగం ధారణ చేస్తే ఏమొస్తుంది అన్న లాంగ్ లెంత్ వీడియోస్ మన గాయత్రి డైమండ్స్ ఛానల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు మీకు కనకపుష్యరాగం చూపిస్తున్నాను. కనకపుష్యరాగం బెనిఫిట్స్ గాయత్రి డైమండ్స్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసి చూసినట్లయితే దానికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో మీకు వస్తుంది. కనకపుష్యరాగము గురుగ్రహానికి సంబంధించిన ఆనుకూల కొరత ధారణ చేసే రత్నము. కనకపుష్యరాగము రాజయోగకారకుడు, ధనకారకుడు, వివాహకారకుడు, పుత్రకారకుడు అవుతాడు. కనకం ప్లస్ పుష్యరాగం ఈజ్ ఈక్వల్ టు కనకపుష్యరాగం. బంగారం వర్ణంలో ఉండే పుష్యరాగాన్ని కనకపుష్యరాగం అని పిలుస్తాం. ఈ జాతిరత్నము కూడా లోహంలో ముహూర్త ప్రకారం తయారు చేసిన అద్భుతమైన జాతిరత్న ఉంగరం. ఇది కుడి చేతి చూపుడు వేలికి ధారణ చేయాలి. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి మాత్రమే దీని ప్లేస్మెంట్. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వేరే వేరే ఫింగర్స్ కూడా ధారణ చేయవచ్చు, కానీ మేజర్ ప్లేస్మెంట్ వచ్చేసి కుడి చేతి చూపుడు వేలికి ఇది ధారణ చేయాలి. ఈ కనకపుష్యరాగ ఉంగరం కూడా మీకు ల్యాబ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్. ప్రతి స్టోన్కి మీకు జెమ్ టెస్టింగ్ రిపోర్ట్ ఉంటుంది. మనకి ఆ రత్నము భూమి నుండి వచ్చింది అవునా కాదా అని ధృవీకరణ చేసేదే ఈ జాతిరత్న సర్టిఫికేట్. అంటే రత్నముకి జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన రీడింగ్స్ అన్నీ ఈ జెమ్ టెస్టింగ్ రిపోర్ట్లో ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది జాతి సముద్రపు ముత్యము. సాధారణంగా ముత్యములు మనకి సముద్ర గర్భం నుంచి వస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆల్చిప్పల నుంచి మనకి ముత్యాలు లభిస్తాయి. ఇది హయ్యెస్ట్ పాసిబుల్ గ్రేడ్ అని చెప్పవచ్చు. మీరు దగ్గరగా గమనిస్తే ఈ ముత్యము ఒక షేప్లో ఉండదు, కాస్త అన్ఈవెన్గా అన్షేప్డ్గా ఉంటుంది. దీన్ని మనం మదర్ పర్ల్ అని కూడా పిలుస్తాము. ఈ జాతి ముత్యము ఏదైతే ఉన్నదో ఇది చంద్రగ్రహానికి సంబంధించిన ఆనుకూలత, మానసికపరమైన ఇబ్బందులు, మాతృస్థానము, కుటుంబం వృద్ధి లేని వారు, ధనము చాలా సంపాదిస్తారు కానీ వాళ్ళ దగ్గర నిల్వ ఉండదు. చాలామందికి ఆ నిల్వ పెట్టినా సరే ఏదో రకంగా ఖర్చు అయిపోతుంది, ఇంకా సేవ్ చేయటం వేస్ట్ అన్న పరిస్థితికి వచ్చేస్తారు. అట్లాంటి వారికి చక్కటి పరిష్కార మార్గము ఆర్ట్. ఎవరైతే వారి తాలూకా ఆర్టిస్టిక్ కెరియర్స్లో సింగింగ్ కానీ, డ్యాన్సింగ్ కానీ, మూవీ ఇండస్ట్రీస్లో కానీ ట్రై చేస్తున్నారో వారికి చాలా అనుకూలమైన జాతిరత్నము. ఈ అన్ని ఉంగరాలు ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్కి, వేదిక్ ఇన్స్టిట్యూషన్కి తయారు చేసి పంపించడం జరుగుతూ ఉన్నది. వారి వ్యక్తిగత ఇన్ఫర్మేషను ఈ వీడియోలో తెలియపరచదు. రత్నాలకు సంబంధించిన వివరము మీకు విపులంగా తెలియజేస్తాను. ఈ డిజైన్స్లో మీకు ఏదన్నా జెమ్ స్టోన్స్ కావాలి అని అనుకున్నా సరే ఫ్యూచర్లో ఇవి మీకు రెఫరెన్స్గా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది డార్కెస్ట్ గ్రీన్, అంటే గరుడ పచ్చ. జాతి పచ్చలో రత్నముకి తాను సంతరించుకున్న ఆవరించుకున్న
రంగును బట్టి వాటిని డివైడ్ చేయడం జరుగుతుంది. ఇది జాతి పచ్చలోనే అత్యంత క్వాలిటీ అయిన గరుడ పచ్చ. ఈ గరుడ పచ్చ బుధ గ్రహానికి సంబంధించిన అనుకూలత కొరకు ధారణ చేస్తాము. బుధుడు బుద్ధికారకుడు, మెమరీ, వాక్కుకు సంబంధించిన వ్యాపార కారకుడు అవుతాడు. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు, ఎక్కువ జ్ఞాన సముపార్జన చేయాలి అని ఆశించే వారికి ఇది అద్భుతమైన జాతిరత్నము. ఇది కుడి చేతి చిటికెన వేలికి ఎక్కువగా ధారణ చేస్తారు. ఇది కూడా మనం ముహూర్త ప్రకారం పంచలోహంలో తయారు చేయడం జరిగింది. రింగ్ తాలూకా ఫినిషింగ్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చు. బంగారంతో పాటుగా సరి సమానంగా ఫినిషింగ్ అన్నది ఉండటం జరుగుతుంది. పంచలోహంలో తయారు చేసిన ఈ జాతిరత్నముకు సంబంధించిన జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ప్రతి జాతిరత్నము విత్ వ్యాలిడ్ సర్టిఫికేట్తో మన గాయత్రి డైమండ్స్ నుంచి వస్తుంది. తదుపరి జాతిరత్నము జాతి కెంపు. రవిగ్రహానికి సంబంధించిన, రవిగ్రహం తనువు భాగంగా చెప్తారు. శరీరంలో ఉష్ణోగ్రత, శరీరానికి సంబంధించిన సంపూర్ణమైన ఆరోగ్యము, పితృ సముపార్జన, ధన సముపార్జన, ఆస్తిపాస్తులకు సంబంధించిన, ఐశ్వర్యానికి సంబంధించిన, అట్లాగే పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన అన్ని అంశములు రవిగ్రహానికి సూచిక. రవిగ్రహం చక్కగా ఉంటే వారికి చక్కటి ఆరోగ్యము, అవయవ సౌష్ఠవం ఉంటుంది. సమాజంలో మంచి పేరు, గౌరవం, అట్లాగే భూమి నుండి ఎక్కువగా అందరూ భూమి నుండి వారు లబ్ధి కోరుకునేవారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు, భూమిపైన భూమికి ఉపయోగపడే పంటలు, వాటికి సంబంధించిన మెషినరీస్ యూజ్ చేసే వాళ్ళకి కూడా ఇది అనుకూలమైన జాతిరత్నము. జాతి కెంపు లైట్ పింక్ కలర్ షేడ్ నుంచి డార్క్ రెడ్ కలర్ షేడ్ వరకు ఉంటుంది. ఇది కాస్త లైటర్ షేడు. ఇది ధారణ చేసినప్పుడు సూర్యరశ్మి నుంచి మనకి అనుకూలమైన ఫలితాలు రావటానికి కేవలం ఒక జాతిరత్నమే కాదు, అన్ని జాతిరత్నములకి అడుగున భాగం ఏదైతే ఉందో అది ఓపెన్గానే ఉంటుంది. మనం జెమ్ స్టోన్స్ని ధారణ చేయడానికి వెనకాల ఉన్న ఒక నిగూఢమైన విషయం ఏమిటంటే, మనకి సన్లైట్ నుంచి, మూన్లైట్ నుంచి మన తాలూకా బాడీలోకి ఆ రేస్ పాస్ అయినప్పుడు మనకి అనుకూలమైన బెనిఫిట్స్ వస్తాయి. అలా అన్ని పర్ఫెక్ట్ ఫ్యాక్టర్స్ ఉన్న వాటినే ఆస్ట్రాలజికల్ జెమ్ స్టోన్స్, ఆస్ట్రాలజికల్ బెనిఫిషియల్ జెమ్ స్టోన్స్ అని పిలవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది జాతి ముత్యము. జాతి ముత్యంలోనే అత్యంత అరుదైన షేడ్ ఇది. మీరు దగ్గరగా గమనించండి, వీట్ కలర్, గోధుమ వర్ణంలో ఉంటుంది. ఇది కూడా సముద్ర గర్భం నుంచి వస్తుంది. కాకపోతే ఇది చాలా షేప్, మంచి షేప్లో వచ్చింది. ఇది చాలా రేర్ అయిన జెమ్ స్టోన్. ఇట్లాంటి క్వాలిటీలో, ఇలాంటి షేప్లో లభించడం చాలా అరుదుగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కొరకు, మానసిక పరమైన అంశములు, అనేక రకాల మానసిక వైకల్యములతో ఇబ్బందులు పడుతున్న వారు, కొన్ని రకాల ఫోబియాస్ నుంచి బయటపడలేకపోతున్న వారికి ఇది చక్కటి పరిష్కార మార్గం. ఇది పంచలోహంలో ముహూర్త ప్రకారం బిగించడం జరిగింది. ముత్యము మన శరీరం పైన ఎంత అరిగిపోతే అంత మంచిది. 9 నవగ్రహాలకు సంబంధించిన నవరత్నాల్లో కేవలం ముత్యము మరియు పగడము, ఈ 2 రత్నాలకు మాత్రమే అరిగే స్వభావం ఉంటుంది. ఇవి సముద్ర గర్భం నుంచి వస్తాయి. సాల్ట్ వాటర్లోనే ఉంటుంది ఈ ముత్యము. దాని పుట్టుక మొత్తం సాల్ట్ వాటర్లోనే జరుగుతుంది. కాబట్టి నెగిటివ్ ఎనర్జీని ఎరాడికేట్ చేయడానికి మనం ఎక్కువ సాల్ట్ యూస్ చేస్తాం. కాబట్టి ఈ జెమ్స్టోన్ని ధారణ చేయటం వల్ల మానసిక పరంగా, మానసిక మట్టంలో ఉన్న అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. తదుపరి జాతిరత్నము జాతి పచ్చ. జాతి పచ్చలోనే కొద్దిగా క్లారిటీ ఎక్కువ ఉండి, ఇందాక మీకు గరుడ పచ్చని చూపించడం జరిగింది. ఇది మీడియం గ్రీన్ అని చెప్పవచ్చు. ఈ మీడియం గ్రీను జాతి పచ్చని బుధగ్రహానికి అనుకూలతకి ధారణ చేస్తారు. వ్యక్తి తాలూకా ప్రగతి, ప్రోగ్రెస్సు, తను సమాజంలో నడుచుకునే విధానం, తాను ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ను బట్టే ఉంటుంది. అందరూ ఒకే రకమైన పుట్టుకను తీసుకున్నప్పటికీ వారు సంపాదించిన తెలివి, ప్రజ్ఞ ప్రకారం వారు తాలూకా భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి అటువంటి మెమరీకి, నాడీ మండలములకి, పర్టికులర్గా మైగ్రేన్కి సంబంధించిన అంశంలో ఇబ్బంది పడే వారికి కూడా హెల్త్ పరంగా ఇది చక్కటి పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. అట్లాగే గ్లాండ్స్ పరమైన ఇబ్బందులు ఉన్న, గ్రంథులకు సంబంధించిన ఇబ్బంది ఉన్నవారు కూడా ఈ జాతిపచ్చ ఉంగరాన్ని ధారణ చేయవచ్చు. జాతిపచ్చ బెనిఫిట్స్ గాయత్రి డైమండ్స్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసి చూసినట్లయితే జాతిపచ్చ ధారణ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయని సంపూర్ణంగా 20-30 మినిట్స్ వీడియో, లాంగ్ లెంత్ వీడియోస్ మీకు కనపడతాయి. ఇది కూడా ఒరిజినల్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్ సర్టిఫికేషన్తో ఉన్నది, మీరు గమనించవచ్చు. తదుపరి రత్నము జాతి కెంపు. ఈ జాతి కెంపు రత్నము కూడా పంచలోహంలోనే తయారు చేయడం జరిగింది.
మీరు గమనించినట్లయితే ఉంగరం తాలూకా ఫినిషింగ్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బంగారంతో పాటు సరి సమానంగా ఉంటుంది. రత్నము తాలూకా అడుగున భాగం ప్రతి జెమ్స్టోన్ తాలూకా బినీత్ బ్యాక్ సైడ్ పార్ట్ ఓపెన్గానే ఉండాలి. అట్లా ఓపెన్గా ఉంచుకున్నప్పుడే మనకి జెమ్స్టోన్ తాలూకా ఎనర్జీస్ మనకు చక్కగా అందడానికి అవకాశం ఉంటుంది. ప్రతి జాతి రత్నము తాలూకా క్లారిటీయే మేజర్ పార్ట్ కాదు, రత్నము తాలూకా క్వాలిటీసు 4 C's ఆధారపడి ఉంటుంది. కట్, కలర్, క్లారిటీ అండ్ క్యారెట్ వెయిట్. ఈ 4 ఫ్యాక్టర్స్ కరెక్ట్గా ఉన్నప్పుడే రత్నం లోపలికి సరిగ్గా కాంతి వచ్చి డిస్ట్రిబ్యూట్ అయ్యి మనకి కిందకి రిలీజ్ పాయింట్ ద్వారా ఆ ఎనర్జీ మనకు కరెక్ట్గా వచ్చినప్పుడే అది యాస్ట్రాలజికల్ గ్రేడ్ జెమ్స్టోన్ అని అంటాం. కాబట్టి అందుకనే రత్నాల్లో మనకి ఎక్కువగా అందం చూసుకోకూడదు, రత్నం తాలూకా బెనిఫిటే ముఖ్యం అని అనడానికి ఇదే ప్రధాన కారణం. జాతిరత్నముల్లో యాస్ట్రాలజికల్ గ్రేడ్, మనం జాతిరత్నాన్ని ఒక పర్పస్ గురించి ధరిస్తున్నాం, ఒక ప్రయోజనాన్ని ఆశించి ఒక ప్రోగ్రెస్ని, జీవితంలో మనకు ఒక మంచి మార్పు రావాలనే తలంపుతో మనము ధారణ చేస్తున్నాం. కాబట్టి ఈ కీ ఫ్యాక్టర్స్ని మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు, నోట్ చేసుకొని మనం ఫాలో అయినప్పుడు మాత్రమే మనకి జెమ్ స్టోన్స్ నుంచి బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు ఒక స్పెషల్ రింగు, ఇది ఇండోనేషియన్ రింగ్ అని అంటాము. ఇది ప్రత్యేకంగా రింగ్ తాలూకా డిజైన్, ఇది వెండిలో తయారు చేసినది. మీరు అబ్జర్వ్ చేయవచ్చు, సిగ్నేచర్ రింగ్స్ అని కూడా అంటాము. ఈ డిజైన్స్ అవుట్ ఆఫ్ ఇండియా, వేరే దేశంలో డిజైన్ చేయబడ్డాయి. జాతి ముత్యాన్ని స్వచ్ఛమైన పాల వెండిలో మనం ముహూర్త ప్రకారం ఆ ఉంగరంలో బిగించడం జరిగింది. ఉంగరం తాలూకా డిజైన్ అండ్ స్ట్రక్చర్ని మీరు ఒకసారి గమనించవచ్చు. సాలిడ్ ఫ్రేమ్తో మొత్తం బ్యాక్ సైడ్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. మీకు ఆ డిజైన్ లోపలికి ఆ రేస్ అన్నవి పాస్ అవుతాయి. అది మొత్తం జల్లీ వర్క్ లాగా తయారు చేయటం జరిగింది. అది స్ట్రక్చరల్గా ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో అట్లాగా దాని సిల్వర్ని ఆ ప్రపోర్షనల్గా డైనమిక్గా బిల్డ్ చేసింది. ఇది కంప్లీట్గా మెషిన్ వర్క్, ఇది హ్యాండ్తో చేసిన ఉంగరం కాదు. జెమ్స్టోన్ తాలూకా పైన ఫిట్టింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. దాన్ని కంప్లీట్గా ఎంబోస్ చేసినట్లు దాన్ని ప్రాపర్గా జాతిరత్నాన్ని దాని లోపలికి ఫిట్ చేసి ఆ ఉంగరాన్ని కన్సీల్ చేయడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ రింగ్స్ కూడా మన గాయత్రి డైమండ్స్ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. వేరే ఏ మెటల్లో అయినా మీరు చేయించుకోవచ్చు, బంగారంలో కానీ లేకపోతే ప్లాటినంలో కానీ. మీ తాలూకా డిజైన్ ఫ్యాక్టర్స్ని బట్టి, పారామీటర్స్ని బట్టి, జెమ్స్టోన్ తాలూకా సైజ్ అండ్ షేప్ను బట్టి మనం స్పెసిఫిక్గా డిజైన్ చేయవచ్చు. ప్రస్తుతానికి ఇవి మనకి సిల్వర్లో కంటిన్యూస్ మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి. దీనికి సంబంధించిన జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్ను కూడా మీరు గమనించవచ్చు. జాతిరత్నంకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని అందించే గాయత్రి డైమండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విలువైన వీడియోని నలుగురికి షేర్ చేయండి. వేరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.